ఇంటర్వ్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఆల్ ఓవర్ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే ఏం చెప్తారండి? ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యామ్ చాలా ఇన్స్టిట్యూట్స్లో మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడం జరిగింది. అప్పటి వరకు నా ఇంటర్వ్యూస్ అన్నీ నా డాఫ్ బేస్డ్ వెళ్ళాయి మ్యామ్. సో నేను డాఫ్ బేస్డ్ మీద నా వెటనరీ బ్యాక్గ్రౌండ్ మీద ఎక్కువ వర్కౌట్ చేశాను. బట్ వన్ ఇంటర్వ్యూ అటెండెడ్ ఆన్లైన్ అనలాగ్ ఐఏఎస్ అకాడమీలో ఆన్లైన్ మాక్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను మ్యామ్. జస్ట్ 10 days బిఫోర్ ద ఎగ్జామ్. ఆ రోజు ఆ ప్యానెల్లో సమ్ ఐపీఎస్ ఒకసారి ఉండి, శరత్ యు ఆర్ వెరీ పూర్ ఇన్ కరెంట్ అఫైర్స్, సో ఇప్పటి నుండి మీరు కరెంట్ అఫైర్స్ చేయకపోతే మీరు లిస్ట్ నుండి బయట ఉండే ఛాన్స్ ఉంది అని చెప్పేసి చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. టెన్షన్ పడ్డారా? ఆ రోజు కొంచెం టెన్షన్ పడ్డాను మ్యామ్. సో అప్పటి నుండి డైలీ ఒక 3 papers చదవడం స్టార్ట్ చేశాను. సో అదొకటి రిమార్కబుల్ టర్న్ ఇన్ మై ఇంటర్వ్యూ జర్నీ మేడం. సో ఆ రోజు మేబీ సార్ నన్ను అలా వార్న్ చేయకపోయి ఉంటే కరెంట్ అఫైర్స్ వదిలేసేవాన్నేమో. అండ్ మోస్ట్ ఆఫ్ మై ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఆర్ బేస్డ్ ఆన్ కరెంట్ అఫైర్స్ కదా. సో ఆ రోజు ఐఎమ్ ఏ పర్సన్ హూ ఈజ్, నా యాటిట్యూడ్ ఎలా అంటే ఎవరు ఏం చెప్పినా యాక్సెప్ట్ చేసే యాటిట్యూడ్ నాది. సో ఆ రోజు ఆ సార్ చెప్పిందని నేను కూడా కొంచెం సీరియస్గా తీసుకోవడము, దాని మీద వర్కౌట్ చేయడము, అది సేమ్ అదే మోడ్లో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ రావడం అనేది హెల్ప్ అయింది మ్యామ్. ట్రూ ట్రూ. ఎందుకంటే డాఫ్ని బేస్ చేసుకుని రాలేదు, మీది జనరల్ నాలెడ్జ్ మీదే వెళ్ళింది మొత్తం అంతా. మోస్ట్లీ కరెంట్ అఫైర్స్ మ్యామ్. కరెంట్ సో ఐ హ్యావ్ టు థ్యాంక్ దట్ సార్ అండ్ దట్ అకాడమీ, అనలాగ్ ఐఏఎస్ అకాడమీ, అండ్ దట్ ప్యానెల్ ఎస్పెషల్లీ.